అందరికీ మరణాత. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. గౌరవ పాత్రుడవగు దేవానికి స్తోత్రమునైనా. నా తండ్రి, శిలువ ధ్యాన ప్రార్థనలో ఈ 2వ రోజున మమ్మల్నందరినీ మీ పరిశుద్ధ సన్నిధిలోనికి తోడుకుని వచ్చిన విధానమును బట్టి మీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి వందనాలు. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళొచ్చి ఉండగా మీరు మాలో నుండి మాట్లాడండి ప్రభువా. మీ ఆత్మతో మీరు మమ్మల్ని నింపి మీరే మాట్లాడి మహిమ నందుమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రభువు నామమును బట్టి కృపయు సమాధానం మనకెల్లరకు కలుగును గాక, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ శిలువ ధ్యాన ప్రార్థనలో ఈ 2వ రోజున మరి వాక్యమును మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చూసినప్పుడు ఇలా ఉంది. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా కానీ చెప్పాను. తక్షణమే ఆ చెట్టు ఎండిపోయింది. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునేది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపు ఉండేలా ఈ అంజూరపు చెట్టును జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాకని చెప్పినలా అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మినలా మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. దేవుని యందు ప్రియమైన వారులారా, చదువుకున్న వాక్యములో ఇలా మనకు కనబడుతుంది. యేసు ప్రభు ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారని ఉంది. మొదటి వచనంలో చూసుకున్నాం కదా. 19వ వచనంలో ఆకలి కొని ఎక్కడికి వెళ్ళారంట? అంజూరపు చెట్టు దగ్గరికి ఆయన వెళ్ళారు. ప్రభు వారికి నిజముగా ఆకలి ఉందా, లేక మనం అనుకున్న ఆకలి ప్రభుకుందా? మన వంటి ఆకలి ప్రభుకుందా? అమ్మా, మనం ఆకలి వేసినన్ని ఆహారం తినకపోతే నీరసించిపోతాం, బలహీనులం అవుతాం. ఆకలి వేయగానే మనం ఆహారాన్ని కోరుకుంటాం, తింటాం. మరి మన వంటి ఆకలేనా ఇక్కడ చెప్పబడుతుంది అనేది మనం ఆలోచన చేస్తే ఒక్కసారి మనం యోహాను సువార్తలోకి వెళ్ళాలి. ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. ఆమెతో మాట్లాడడానికి ముందు ఏం జరిగిందంటే, ఆయన శిష్యులైన వారు పట్టణానికి వెళ్ళి ఆహారం తేవడానికి వెళ్ళారు. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నారు. ఆమె కలిగిన పరిస్థితిని ఆమెకు చూపి దేవుని చిత్తానుసారంగా ప్రభువును ఆమె వైపు తిప్పినప్పుడు, లేకపోతే ఆమె జీవితాన్ని ఆమెకు చూపించి ఆమెను ప్రభు తన యొక్క సంపూర్ణతలో తీసుకొచ్చినప్పుడు ప్రభు ఎంతో సంతోషించినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు, ఆ తర్వాత శిష్యులు ఏం చేస్తారంటే ఆహారం పట్టుకొచ్చి ప్రభుతో అంటారు, ప్రభువా ఆహారం తీసుకొచ్చామంటారు. అప్పుడు ఆ సందర్భంలో ప్రభు ఈ మాట మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ప్రభు చెప్పిన సందర్భాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంది. ఏమిటి ఆ మాట అంటే 33వ వచనం, 4:33. శిష్యులు ఆయన భుజించుటకు 32వ వచనం కానీ చదువుదాం. మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని చెప్పానట. యేసు ప్రభుకి ఆహారం తీసుకొచ్చాం అని వాడు చెప్తున్నప్పుడు ప్రభు అంటున్నారు, మీకు తెలియని ఆహారం నాకు ఉంది. అందరూ చెప్పండమ్మా, ఏముందట ప్రభుకి? మీకు తెలియని ఆహారం నాకు ఉంది అనగానే వాళ్ళ మనసులోకి ఆలోచన వచ్చింది, యేసు ప్రభుకి ఎవరో ఏదో పట్టుకొచ్చి పెట్టేశారు, అంతే కదా.
మీకు తెలియని ఆహారం మాకు ఉంది అనగానే వాళ్ళకి వచ్చిన ఆలోచన, ప్రభుకి ఎవరో ఆహారం పెట్టారు అనే ఆలోచన. అందుకే వాళ్ళ ఆలోచన గ్రహించి ప్రభు ఒక చక్కని వివరణ ఇచ్చారు. ఏంటండి ఆ వివరణ అంటే చూడనమ్మా, మరి 34 వచ్చి చూద్దాం. యేసు వారిని చూచి, అందరూ కలిపి చెప్దాం ఈ మాట, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటకుయు నాకు ఆహారమయ్యుంది. ఆయన ఆహారం ఏంటి చెప్పండి? ఆయన చిత్తము చేయడం, ఆయన పనిని చివరి వరకు కూడా కంప్లీట్గా నెరవేర్చడమే ఆయనకి ఆహారం. అందుకే ప్రభు యోహాను సువార్త 17 ఒక ప్రార్థన చేస్తారు. తండ్రి, చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నీ నామమును మహిమపరిచాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుకి ఆకలి అంటే అది. ప్రభుకి ఎలాంటి ఆకలి అంటే తండ్రి చిత్తము చేయడమే ఆయన ఆకలి తీరుట, ఆయన పనిని చివరి వరకు నెరవేర్చడమే ఆయన ఆకలి తీరడం. ఇప్పుడు ప్రభుకి చెప్పండి, మన వంటి ఆకలి కాదు ప్రభు ఆకలి. ప్రభు ఆకలి వేరు. ప్రభు ఆకలి దప్పులు మన వంటివి కాదు అన్న సత్యం మనం గమనిస్తే, శిష్యులు అపార్థం చేసుకున్నట్టుగా మనం ఎప్పుడు అపార్థం చేసుకోం. అర్థమవుతుందా? ప్రభు నాకు ఆకలి అన్నారంటే అక్కడ 2 విషయాలు చెప్పాడు ఆయన. ఒకటి, నా తండ్రి చిత్తము చేయడమే నాకు ఆకలి తీరడం, ఆయన పని చివరి వరకు నెరవేర్చడమే నా ఆకలి తీరడం. అదే ప్రభుకి ఆహారం అయి ఉందట. దేవునికి స్తోత్రం. ప్రభు కోరుకునే ఆహారం ఏంటి చెప్పండి? తండ్రి చిత్తము చేయడం అనడం. నాతో తండ్రి పనిని సంపూర్ణంగా నెరవేర్చడం. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తారో వారు ఆయన చిత్తమును నెరవేర్చిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళారంట? ఫలములు ఉంటావేమో అని వెళ్ళారు. ఏముంటాయని వెళ్ళారు? ఫలములను చూచి ఆయన వెళ్ళారు. ఎవరైతే ఫలములు ఫలిస్తారో వారు దేవుని చిత్తము చేసిన వారు అవుతారు. ఒకసారి చూద్దామా, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ కలుగును గాక. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారు. అంత మాత్రమే కాదు, ఇందువలన మీరు నాకు ఏమవుతారు? శిష్యులవుతారు. ఏమవుతారట? మనం బహుగా ఫలించడం వలన ఎవరికి మహిమ అండి? దేవునికి మహిమ. మనం బహుగా ఫలించడం వలన ఎవరు శిష్యులం అవుతున్నాం? ప్రభువునకు శిష్యులం అవుతున్నాం. అయితే ప్రభు చూచిన ఈ అంజూరపు చెట్టు మీద ఏ ఫలము లేదు. ఉందా? ఏ ఫలము లేదు. మీరు మార్కు సువార్త కూడా చదివారు కదా, అక్కడ ఏమని తెలుసా? అది అంజూరపు పండ్ల కాలము కాదు అని ఉందండి. ఏ కాలం కాదు? ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క సీజన్ ఉంటుంది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క సమయంలో కాపు కాస్తుంది. అవునా? మామిడి చెట్టు దాని కాలంలో కాపు కాస్తుంది, సపోటా చెట్టు దాని కాలంలో కాపు కాస్తుంది. అలాగే అన్ని చెట్లు కూడా వాటి వాటి కాలమందు ఏం చేస్తాయమ్మా? కాపు కాస్తాయి. కొన్ని చెట్లు సంవత్సరం పొడుగు కాస్తాయి. ఇప్పుడు కొబ్బరి తీసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా అది ఏం చేస్తుంది? కాపిస్తూ ఉంటుంది. అరటి తీసుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా మనకు దొరుకుతూనే ఉంటుంది. కానీ కొన్ని ఫలాలు మాత్రం సీజనల్గా కాస్తాయి, వాటి వాటి కాలం అన్నది కాస్తాయి. ఇప్పుడు అంజూరపు పండ్ల కాలము కాని కాలములో యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు పండ్లు వెతకడం సమంజసమేనంటారా అమ్మా? ప్రభుకి ఆకలి వేసింది, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అది అంజూరపు పండ్ల కాలం కాదని మనం మార్కు సువార్త చదువుకున్న వాక్యంలో ఉంది. మరి పండ్ల కాలము కాని కాలములో ప్రభు వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే, ఈ రెండింటిని అర్థం అదే చేసుకోండి. ఒకటి, ఆకలి అంటే ఆయనకి ఆకలి కాదు, శరీర సంబంధమైన ఆకలి కాదు. మనం చూసాం కదా యోహాను సువార్తలో,
తండ్రి చిత్తము చేయడం ఆయన ఆకలి తీరడం, ఆయన పని తుదముట్టించడం ఆయన ఆకలి తీరడం. పండ్ల కాలము కాని కాలములో ప్రభు వెళ్ళి వెతికారంటే అసలు ఆ భౌతికమైన పండ్లు కాదు ఆయన చూచింది, చెట్టుకు వచ్చే అంజూర పండ్లు కాదు చూచింది. మరి ఏ పళ్ళు ఆయన చూచాడయ్యా అంటే ఇదిగో యోహాను సువార్త 15:8 చెప్తుంది. ఏమని? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, అందువలన మీరు నాకు ఏమవుతారు? శిష్యులు అవుతారు. దేవునికి స్తోత్రం. మనం బహుగా ఫలించడం వల్ల ఎవరికి మహిమ? దేవునికి మహిమ. దేవునికి, ప్రభుకు మనం ఏమవుతున్నాం? శిష్యులం అవుతున్నాం. దేవునికి స్తోత్రం. మన నుండి దేవుడు ఫలములు ఆశిస్తున్నాడు. మనం అందరము కూడా ఫలములు కలిగిన వారిగా ఉండాలి. చక్కని ఫలాలు మనం ఫలించాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. వాక్యం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 13:15. హెబ్రీ పత్రిక 13:15. హెబ్రీ పత్రిక 13:15 అమ్మా. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, ఎప్పుడట? ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. ఆగండమ్మా. మనము దేవునికట ఎల్లప్పుడూ ఏం చేయాలి? స్తుతి యాగము. ఏ యాగము? అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదుము. ఒక ఫలం ఉంది ఇక్కడ మనకి. ఏ ఫలము చెప్పండమ్మా? జిహ్వ ఫలము. ఆయన నామమును ఒప్పుకొనుచు. మనం చేసే యాగం పేరేంటంట? స్తుతి యాగము. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తుతి యాగము. దేవునికి స్తోత్రం. మన తండ్రి గారు దేవదాసయ్య గారు పాఠ్య పుస్తకాలు క్రమంగా మనకు ఒక పరిపూర్ణమైన క్రమంతో ఇచ్చారు. 1వ పాట కాడి నుంచి 13వ పాట 14వ పాట దాకా అన్ని స్తుతి పాటలే ఉంటాయి. శుభకర కానీ, అనాది పురుషుడైన దేవుని ఆరాధించనని కానీ, దేవ సంస్కృతి చేయవే మనస 4వ మాట దేవ 3వ పాట దేవ తండ్రి నీకు నినదిన, 4వ పాట దేవ సంస్కృతి చేయ, స్తోత్రము చేయము సృష్టికర్తకు, మంగళ స్తోత్రాలు తండ్రి, శ్రీ సభావధు వరయ దేవ యెహోవా స్తుతి పాత్రుడు. అంటే స్తుతులకు మనం ఎంతో విలువ ఇవ్వాలి. ఎల్లప్పుడూ మనం దేవునికి ఏం చెల్లించాలి? స్తుతి చెల్లించాలి. ఇక్కడ పౌలు గారు అంటాడు స్తుతి యాగము మనం చేయాలంట. ఏ యాగము? జిహ్వ ఫలమును అర్పించాలంట. ఆయన నామమును ఒప్పుకొనొచ్చు. ఎక్కడైనా సరే ఎవరిని ఒప్పుకోవాలి? మనం ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని మనం ఒప్పుకోవాలి, జిహ్వ ఫలమును మనం అర్పించాలని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనం కూడా చూద్దామా? దశరథులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. 4:13 త్వరగా. అలా 4:13 అమ్మా. దశరథులకు రాసిన మొదటి పత్రిక 4:13. సారీ 5:13. 15వ వచనం చూడండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడు, మనుష్యులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెక్క ప్రార్థన చేయుడి. చదువు అందరూ చెప్పండి మాట. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏం చెల్లించాలట? స్తుతులు మనము చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ప్రతి విషయాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. దేవుడు కోరుకునే ఫలమట ఏంటమ్మా? మనం బహుగా ఫలించడం వల్ల ఎవరు మహింపరచబడతారో? దేవుడు మహింపరచబడతారు. మనం ఆయనకి ఏమవుతాం? శిష్యులం అవుతాం. కాబట్టి ఫలాలు చాలా ఉన్నాయి బైబిల్లో మనకి. అందులో ఒకటి మన హెబ్రీ పత్రికలో చూచాం, జిహ్వ ఫలమును మనం అర్పించాలి. స్తుతి యాగము చేయొచ్చు. ఆయన నామమును మనం ఒప్పుకుంటూ ఏ ఫలం ఇవ్వాలంటే దేవునికి జిహ్వ ఫలమును మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు కూడా అంటాడు, మారు మనసుకు తగ్గట్టు ఫలాలు ఫలించండి, లేకపోతే గొడ్డలి చెట్టు వేరుకు నాటబడి ఉంది అంటాడు.
అమ్మ, ఈ సిలువ ధ్యాన ప్రార్థనలు ఎందుకంటే మనం బహుగా ఏమవ్వాలి? ఫలించాలి. మనలోని ఫలాలు ప్రభు కోరుకున్నారు. మనం ఫలించే వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవునికి ఇష్టమైన ఫలాలు మనం ఇవ్వాలి. పరమగీతం 4:16 కూడా కనబడుతుంది, ఆయన తనకిష్టమైన ఫలములు భుజించునని వాక్యం. ఒక రైతు చెట్టు నాటి ఏం కావాలని కోరుకుంటాడు? ఫలములు. మంచి ఫలములు ఆ చెట్టు నాకు ఇవ్వాలని ఆశపడతాడు, తప్పులేదు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని మీరు లోబరుచు. మనమందరం ఫలభరితమైన వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇక్కడ నేను చెప్పబోయేది ఆత్మీయమైన ఫలాలు, దేవునికి ఇష్టమైన ఫలాలు. ప్రభు చూడవచ్చేటప్పటికీ ఆ చెట్టు నిండా ఏమి లేవంట? చెట్టు నిండా ఆకులే ఉన్నాయి, కానీ ఫలాలు లేవు. ఈ చెట్టు ఎవరిని చూపిస్తుందంటే యూదులను చూపిస్తుంది. యూదులకు ఎన్నెన్నో ఏముంటాయమ్మా? అన్ని ఆచారాలు ఉంటాయి, చాలా ఆచారాలు ఉంటాయి వాళ్ళకి కదా, కానీ ఆత్మీయమైన ఫలాలు లేవు. అందుకే వారిని ప్రభు గద్దిస్తూ కొన్ని మాటలు చెప్పారు. అవి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అంటే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, కానీ కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఏమన్నాడండి ఆయన? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు. ఎవరట? సున్నము కొట్టిన సమాధి ఎలా ఉంటుంది? చూడ్డానికి తెల్లగా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది? అమ్మా చెప్పండి, కల్మషంతో ఉండదా? చనిపోయిన మన ఎముకలతో ఉండదా? అదే ప్రభు చెప్తున్నాడు. చూడ్డానికేమో ఎలా ఉన్నారు మీరు? సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. లోపల ఎలా ఉందట? అవి చచ్చిన వాని ఎముకలతో, కల్మషముతో, దుర్గంధముతో ఉంది. ఆ 23వ అధ్యాయం అంతా కూడా ఆ శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ప్రధాన యాజకుల్ని ప్రభు ఎంతగానో తూర్పారబట్టారు. వారిలో ఉన్న తప్పులన్నీ ఆయన పైకి ఎత్తి చూపించడం జరిగింది. దేవుని బిడ్డలారా, మనలో కూడా చాలా ఆచారాలు బహిరంగానికి ఎన్నో కనబడతా ఉన్నాయి. అంతరంగంగా మనం ఎలా ఉండాలి, దేవుడు ఏం ఆశిస్తున్నాడో మనం చూద్దాం. ఇంకొక వచనం కూడా చదువుదాం, అంటే చెప్పడానికి సమయం ఇంకా మరి సమయం అయిపోతుంది కాబట్టి ముగించుకుందాం. ఇంకొక వచనం కూడా చూద్దాం. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. వేషధారులైన శాస్త్రులారా, శాస్త్రులట ఇలా ఉంటారట. ఎలాగా? అన్నిట్లోనూ దేవునికి పదవి ఇస్తారట. వేట్లో పెద్ద వాటిలోనే కాకుండా చిన్న వాటిలో కూడా దేవునికి ఏమిస్తారమ్మా? పదవి ఇస్తారు. చదువున్న మాటలు ఎక్కడట? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. ఆగనమ్మా, అంటే పెద్ద పెద్ద వాటిలోనే కాకుండా చిన్న చిన్న వాటిలో కూడా దేవునికి ఏమిస్తారు? వాళ్ళు 10వ వంతు ఇస్తున్నారు. ప్రభు అన్నారు ఇస్తున్నారు. చదవం. కానీ ఇస్తున్నారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అంటే న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేశారంట. ఆమెలా చూడండి, ఆ చెట్టు నిండా ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి. చూడ్డానికి ఎక్కడున్న చెట్టు? రోడ్డు పక్కనే ఉంది. సాధారణంగా చెట్టుకున్న గొప్పతనం ఏంటంటే కాయలు లోపల ఉంటాయి, ఆకులు బయటికి కనబడతాయి. చాలా చెట్లు చూడండి, వాటి కాయలు ఏం చేస్తాయమ్మా? ఆకులతో కప్పేస్తాయి. ఒక తల్లి వాళ్ళ బిడ్డలను ఎలాగైతే జాగ్రత్తగా పెంచుద్దో, కోడి ఎలాగైతే దాని పిల్లలు రెక్కల చోటన ఏం చేస్తుంది? దాచుకుంటుందో, ఒక చెట్టును కూడా చూడండి ఏం చేస్తామా? ఆ ఆకులో మాటున ఈ అంజూరు చెట్లు ఉంటాయి. మనం చాలా అంజూరు చెట్లు చూస్తూ ఉంటాం. ఆకులు బయటకు కనబడతాయి, ఫలాలు కొమ్మలను అంటుకుని ఉంటాయి. ప్రభు అలా వెళ్ళారు అక్కడికి, కానీ ఏమి లేవు అక్కడ, ఫలములేవి కూడా లేవు. చూడ్డానికి ఆకులు చాలా నిండుకు కనబడుతున్నాయి. పైగా చెట్టు ఎక్కడ ఉందట? రోడ్డు పక్కన.
అదే ప్రభు అంటున్నారు, వారు బహిరంగానికి అన్నిట్లో దశభాగిస్తున్నారు అని చెప్తూ 3 వదిలేశారట. ఏంటది? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేసి. ఇవి లేదు వాళ్ళకు. ఏమి లేవట? న్యాయము లేదు, కనికరము లేదు, విశ్వాసం లేదు. బహిరంగానికేమో అన్ని ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ అంతరంగంలో ఏమి లేదు? న్యాయము లేదు, చెప్పడం కనికరము లేదు, విశ్వాసం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ప్రభు? చూడండి, చదవం. వేటిని మానక? దేవునికి ఇచ్చే 10వ వంతు మానొద్దన్నాడు ఆయన. విన్నారా? ప్రభు అక్కడ చెప్పారంటారు కొంతమంది. వాటిని మానక వీటిని చెయ్యవలని. దేవునికి స్తోత్రం. వేటిని మానక? నీవు దేవునికి ఇచ్చే ఆ దశభాగం మానొద్దు, కానీ వాటితో పాటు ఏం చేయాలి? న్యాయం కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి, చెప్పలమ్మా, విశ్వాసమును కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు చెప్తుంది 2 విషయాలు చూడండి. ఆయనకి ఆకలి అంటే మనము కోరుకునే ఆకలి కాదు, మనం అనుకున్న ఆకలి కాదు. ఆకలి అంటే ఏంటమ్మా? తండ్రి చిత్తము చేయడం, ఆయన పనులు తొదముట్టించడమే ఆయన ఆకలి. ఫలములంటే ఫలములు కాదు, ఎందుకంటే పండ్ల కాలం కాదండి. మార్కు సువార్త చదువుకున్నాం కదా. ఆ పండు లేక చెట్టు యూదుల్ని చూపిస్తుంది. అమ్మా, ఆ పండు, ఆ చెట్టు వాళ్ళ మనల్ని చూపిస్తుంది. మనం కూడా ఆచారం అనే ఆకు చాలా ఉండి విశ్వాసమును కోల్పోతున్నామేమో, న్యాయము లేకుండా ఉన్నామేమో, కనికరము లేకుండా ఉన్నామేమో అన్నాడు ప్రభు. వాటిని మానక వీటిని మీరు ఏముండాలట? మనలో కనికరం ఉండాలి, న్యాయం ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, ఈ చెట్టు ప్రభు అన్న వెంటనే ఏమైపోయింది? ఎండిపోయింది. కానీ ప్రేమగల దేవుడు మరలా అంటున్నాడు మత్తయి సువార్త 24:32లో, అదే అంజూరపు చెట్టును చూచి మరలా మీరు ఉపమానం నేర్చుకోండి. అది కొమ్మ లేతదై సిగిరించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు. ప్రేమగల దేవుడు నిన్ను అలా శపించడం ఆయనకి ఇష్టం కాదు, కానీ నిన్ను దీవించడమే ఆయనకి ఇష్టం. మనకి ఫలాలు లేనప్పుడు మనల్ని హెచ్చరిస్తుంది వాక్యం. అమ్మా, సరైన ఫలాలు లేకపోతే దేవునికి మహిమ కాదు. నేను ఒక చెట్టును చూచాను, మా దొడ్లో అది వచ్చింది. మరి నేను వేసానో అది వచ్చిందో తెలియదు, కానీ మొత్తం మీద చెట్టు కొంచెం పెద్ద కనపడు. దీని మీద ఒక్క ఫలం కూడా లేదని చెప్పి కొన్ని రొబ్బలు కొట్టేసి ఆగిపోయాను. సరే, ఎందుకన్నా మంచిది నేను. ఈ వాళ్ళని చూస్తే ఒక సపోటాకాయ కాసింది. చాలా నాకు ముఖమంతా ఆనందం అయిపోయింది. ఎందుకని? ఒక ఫలం వచ్చిందని. అలాంటి ఫలాలు ఎన్నో కొనుక్కుతుంటాం మనం, కానీ మన చేతితో వేసింది ఏం చేస్తుందమ్మా? ఫలించింది అనగానే ఆ ఆనందం వేరు. అలాగే మరి దేవుని చేత నాటబడిన మనం కేవలం సన్నిధికి మాత్రం వస్తే సరిపోద్దా? అమ్మా, ఆ ఫలాలు మనకుందా? కనికరమనే ఫలం మనకుందా? కొంతమంది కోపాలు వచ్చి ఎంతకాలమైన కోపాలే, క్షమాపణ ఉందా? కనికరము లేకుండా మనం ఉంటే అది దేవునికి మహిమ కాదు. కేవలం ఆచారాలతో ఆగిపోవడం కాదు, కానీ చక్కనైన ఆత్మీయ ఫలాలు కలిగి ఆయనకు మహిమ తేవాలి. మీరు బహుగా ఫలించడం ఎవరికి మహిమ? మన ఫలాల వల్ల ఎవరికి మహిమట? దేవునికి మహిమ. అంతేకాదు, ప్రభు శిష్యులుగా మనం ఉంటాం. ఎప్పుడైతే నువ్వు దేవుని మహిమపరుస్తావో మన జీవితంలో కావాల్సిన ప్రతి ఆశీర్వాదం ప్రభు మనకి ఇస్తాడు. కాబట్టి ఆయన మహిమపరచాలంటే మనం ఆయన కోరుకునే ఫలాలు మనం ఇస్తూ, ఆయన కృపలో మనం ఎదుగుతూ, ఆయన రాకడకు సిద్ధపడు ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఈ శిలువ ధ్యాన ప్రార్థనలో ప్రభు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, వందనాలు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఎంతవరకు నువ్వు వెలువడిన వాక్యమును మా అందరి అంతరంగాల్లో ముద్రించాను. మేము బహుగా ఫలించుట వలన మీకు మహిమ ఉందని విన్నాం తండ్రి. కాబట్టి ఆ విధంగా మీరు మహిమ పరిచేవారిగా ఉండడానికి మేము ఫలించినట్లు
నీ చిత్తం మేము నెరవేర్చినట్లు సహాయం చేయండి. అయ్యా, ఎంతవరకు నువ్వు వినబడిన వాక్యము మా అందరి అంతరంగాల్లో ముద్రించాం. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత.